తెలంగాణ ఆల్రెడీ వచ్చేసింది, తర్వాత 3 ఎలక్షన్లు కూడా అయ్యాయి అని ఈ సోకాల్డ్ ఉద్యమకారులకి, టీఆర్ఎస్ చెంచాలకి ఎవరైనా చెప్పండి. ఇంకా ఏం ఉద్యమం చేస్తున్నారు వీళ్ళు? టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టులన్నీ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇవ్వలేదా? అప్పుడు ఎక్కడికి పోయింది మీ ప్రాంతీయత, ఈ రోగము? లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది, ఒక్కరోజు బయటికి వచ్చింది లేదు, ఉద్యమం చేసింది లేదు. దేశం గర్వించదగ్గ ఒక్క గాయకుడి విగ్రహం పెడతా అంటే రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ కళాకారుల విగ్రహం ఎవరు వద్దన్నారు? పెట్టండి గట్టిగా. అప్పటికప్పుడు 4 పేర్లు చెప్పండి రా అంటే ఒక్కడు చెప్పలేడు. మీ వ్యాపారాలు వేరే ప్రాంతాల్లో విస్తరించుకోకుండా ఉంటారా? ఇలా చేయగలరా? ఎక్కడికి పోతుంది ఇలా చేస్తే? ప్రత్యేక దేశంగా మారే వరక తెలంగాణ ప్రజలు సిగ్గుపడతారు ఇలాంటి వాళ్ళని చూసి. మీకెవ్వడు సపోర్ట్ చేయడు. తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి పోరాడటం అంటే పక్క రాష్ట్రం వారిని ద్వేషించడం కాదు, చనిపోయిన వారి మీద ప్రతాపం చూపించడం అసలే కాదు, విజ్ఞతతో వ్యవహరించడం, పరస్పర గౌరవంతో మెలగడం. ఫ్రెండ్స్, ఇలాంటి సమయంలో కూడా మనం అందరం ఏకతాటిగా బాలుగారి కుటుంబానికి మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వాన్ని ఇలాంటి నకిలీ ఉద్యమకారుల మీద చర్యలు తీసుకోమని గట్టిగా అడగాలి, ప్రశ్నించాలి. మంచివాడి మౌనం ఎక్కువ నష్టం చేస్తుంది అనేది మరవకండి.